కారులో వెళుతున్న ఈ కుర్రాడు ఒక అమ్మాయి పెళ్లి బట్టలతో పరిగెత్తుకుంటూ రావడం చూస్తాడు. దీంతో ఈ కుర్రాడు షాక్ అయిపోతాడు. ఎందుకంటే తాను ఎప్పటినుండో వెతుకుతున్న చిన్ననాటి ప్రియురాలు ఈ అమ్మాయే. కాని ఇప్పుడు ఈమె పెళ్లి నుండి ఎందుకు పారిపోతుందో ఇతడికి అర్థం కాదు. అలాగే దేవుడు మళ్లీ మా ఇద్దరిని కలపాలని చూస్తున్నాడు. ఈసారి అసలు నిన్ను మిస్ అయ్యేదే లేదని అనుకుంటాడు. ఆ తర్వాత తన అసిస్టెంట్తో ఆ అమ్మాయిని కావాలనే మెల్లగా గుద్దమని చెప్తాడు. వెంటనే ఈ కుర్రాడు కింద పడి ఉన్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి నిన్ను ఒక ప్రశ్న అడగాలని ఈమెని పట్టుకుని పైకి లేపుతాడు. అప్పుడు ఈ అమ్మాయి నన్ను కారుతో గుద్దింది కాక ఇంకా ఏమి ప్రశ్నలు వేస్తావు అని అంటుంది. కాని వెంటనే ఈ కుర్రాడు ఈమెను గట్టిగా పట్టుకుని ఎత్తుకుంటాడు. వీరిద్దరూ ఒక్కసారిగా అలా ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటారు. ఆ తర్వాత ఈ కుర్రాడు ఈమెను అలానే ఎత్తుకుని హాస్పిటల్కు తీసుకువెళ్తాడు. అయితే ఈ అమ్మాయి ఇతడు తన చిన్ననాటి స్నేహితుడు అని కనిపెట్టలేకపోయింది. ఆ తర్వాత ఈ కుర్రాడు తన అసిస్టెంట్తో నేను ఎవరో అనేది ఆమెకి చెప్పొద్దని అంటాడు. అలాగే ఆమెకి ఇబ్బంది కలిగించకూడదని ఆమెకు షూస్ ఇతడే స్వయంగా తొడుగుతాడు. అలాగే ఈమెను నేను చేసిన తప్పుకు నీకు ఎలాంటి నష్టపరిహారం కావాలని అడుగుతాడు. నిజానికి ఇతడు ఆమెతో పాటు కలిసి ఉండొచ్చని ఇలా అంటాడు. కాని ఈమె నాకు ఎలాంటి నష్టపరిహారం అక్కర్లేదు అని చెప్తుంది. అలాగే ఈమె అక్కడ నుండి వెళ్లబోతూ జారి ఈ కుర్రాడి మీద పడుతుంది. అప్పుడు వీరిద్దరూ ఒకరి కళ్లలో ఒకరు చూసుకోగా ఈమెకు మాత్రం ఇతడు తనకు బాగా కావలసిన వాడిలా అనిపిస్తుంది. ఇంతలో ఈ కుర్రాడు పెళ్లి చేసుకుందామా అని అంటాడు. దీనితో ఈమె ఏంటి అని అనగా నిన్ను గుద్దినందుకు నేను నష్టపరిహారంగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అంటాడు. కాని ఈ అమ్మాయి ఒప్పుకోదని ఇతను భయపడుతూ ఉంటాడు. నిజానికి ఈ అమ్మాయిని తన కాబోయే భర్త వేరొక అమ్మాయితో రిలేషన్లో ఉండి ఈమెను మోసం చేశాడు. కాని ఈ కుర్రాడు మంచివాడిలా ఉండడంతో ఇతడిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత ఇతడు రెస్ట్ తీసుకో, ఉదయాన్నే పెళ్లి షాపింగ్కి వెళ్దామని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతాడు. పార్ట్ 2 కావాలంటే ఈ వీడియో లైక్ చేసి పార్ట్ 2 అని కామెంట్ చేయండి.